హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఇదొక షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అది ఏంటో కాదు, తాజాగా ధర్మస్థల కేసు. అయితే ఈ కేసులో చాలా కీలక మలుపు అయితే తిరిగింది. ఇది ఒక మిస్టీరియల్ కేసు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే తాజాగా దర్యాప్తులో సిట్ విచారణ ఏదైతే దర్యాప్తు చేశారో ఆ శానిటరీ వర్కర్ అయితే అన్ని అబద్ధాలు చెప్పుకొస్తున్నాడు. అయితే 2023లో తనని ఒక టీం ఇబ్బంది పెడుతుందని, చంపేస్తానని బెదిరిస్తుంటేనే నేను ఈ పనులన్నీ చేశానని కూడా చెప్పుకొస్తున్నాడు. దాదాపు 100కు పైగా శవాలను పూడ్చిపెట్టానంటూ ఆ టీం అలా బలవంత పెడుతూ బెదిరిస్తూనే, అలా చేస్తేనే నన్ను బ్రతకనిస్తానని చెప్పుకొచ్చాడు ఆ శానిటరీ వర్కర్. మరి చూడాలి, రోజు రోజుకి విచారణలో అయితే అబద్ధాలే చెప్పుకొస్తున్నాడే తప్ప అసలు నిజం అనేది బయట పెట్టలేకపోతున్నాడు. మరి ఈ ఘటన అంతా కర్ణాటకలోని ధర్మస్థలాల్లో చోటు చేసుకుంది. మరి ఇంకెక్కడైనా బయట చేశారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. సిట్ అయితే తన దర్యాప్తుని ఇంకా ముమ్మరం చేస్తూనే ఉన్నారే తప్ప ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా తనకి అలుసుగా తీసుకోవడలేకపోతున్నారు. మరి చూడాల్సి ఉంది అసలు ఎలా జరుగుతుంది, ఏంటి విచారణలో ఎలాంటి ఏమేం బయటకు వస్తాయి అనేది తాజాగా ఎప్పటికప్పుడు మీడియాకైతే సిట్ అధికారులు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూనే ఉన్నారు. మరి అసలు ఎలా జరిగింది ఏంటి అని ప్రతి ఒక్కటి కూడా తను అసలు బయట పెట్టడం లేదు. తరచూ అబద్ధాలే చెప్తున్నాడే తప్ప నిజాలైతే చెప్పలేకపోతున్నాడు. మరి చూడాల్సి ఉంది అసలు ఏంటి, నిజం ఏంటి, అబద్ధం ఏంటి. ప్రజలైతే చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు. అసలు ఈ ధర్మస్థల హిస్టరీ అయితే ఎక్కడి దాకా పోతుంది ఏంటి అని అయితే ప్రతి ఒక్కటి తెలుసుకోవాలని ఆశ్చర్యంగా చూస్తున్నారు. మరి చూడాలి అసలు ఈ కేసు అనేది కీలక మలుపు ఈ రోజుకా, రేపుకా, ఎల్లుండిటికా కూడా అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. అసలు ఎందుకు మహిళ డెడ్ బాడీలను పూడ్చిపెట్టాడు, అసలు ఏంటి అనేది కూడా ఈ దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తూనే ఉన్నారు సిట్ అధికారులు. ఇలాంటి సిచ్యువేషన్ లోనే ప్రతి ఒక్క దర్యాప్తులో అయితే తాజాగా ఇందులో పాలిటిక్స్ కూడా ఇన్వాల్వ్ అయితే జరిగింది. అసలు ఎవరైనా దీని వెనకాల ఎవరైనా పొలిటీషియన్ ఉన్నారా, లేదంటే ఇంకెవరైనా పెద్ద మనుషులు ఉన్నారా కూడా సిట్ దర్యాప్తు చేస్తూనే ఉంది. కాకపోతే తను అబద్ధాలు చెప్పడంతో ప్రతి ఒక్కరైతే చాలా ఆహ్లాదకరంగా ఎదురు చూస్తున్నారు. అసలు మహిళ శవాలు మాత్రమే పూడ్చిపెట్టడానికి రీజన్ ఏంటి, ఆ పుర్రె తనకు ఎవరిచ్చారు, అసలు ఏంటి, అంత ధైర్యం ఎలా వచ్చిందని కూడా కామన్ పీపుల్ కూడా చాలా ఆలోచిస్తూనే ప్రతిరోజు సోషల్ మీడియాలో ఈ వీడియోస్ కూడా వైరల్ గా మారడం అయితే జరుగుతుంది. మరి సిట్ విచారణలో కూడా అతను అబద్ధాలే చెప్తున్నాడే తప్ప నిజాలు ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టడం లేదు. అసలు ఈ స్టోరీ వెనకాల తను ఒక్కడే ఉందా, లేదా ఆ టీం అబద్ధమా నిజమా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఒక్కొక్క డెడ్ బాడీ అయితే డిఎన్ఏ చేస్తున్నారు. కేవలం అతను ఆడవాళ్ళని ఒక సెక్షువల్ గానే తీసుకొని అలా చేసేసి మరి చంపేశాడా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా, లేకపోతే ఆ ఆర్గన్స్ అనే బాడీలో ఏవైతే పార్ట్స్ ఉన్నాయో అవి అమ్మడానికి మరి ఇలా చేశాడా అనేది కూడా సిట్ దర్యాప్తులో తేలబోతుంది. మరి చూడాల్సి ఉంది. అసలు ఒకవైపు దర్యాప్తు ముమ్మరం చేస్తూనే ఉన్నారు. కాకపోతే అతను అన్ని అబద్ధాలు చెప్పడంతో ప్రజలైతే చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఏంటి, లేదంటే అతను ఒక సైకోనా, మెంటల్ క్యాండిడేటా, అసలు డిజేబుల్డ్ గా ఏమన్నా ఉన్నాడా లేదా అనేది కూడా సిట్ ఎప్పటికప్పుడు ముమ్మరం చేస్తూనే ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.